హలో ఎవ్రీవన్, నేను మీ సునీత. వెల్కమ్ టు మై జోన్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బ్లాగ్ విషయానికి వస్తే, ఇలాంటి కంటైనర్స్ బిస్కెట్స్కి అట్లా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి కదండి. పడేయకుండా ఇలా దాచుతాను. పాపడ్స్ కానీ చిన్న స్పూన్స్ కానీ ఇట్లా వీటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఈరోజు మేము ఎక్కువ పని పెట్టుకోకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. మా హస్బెండ్కి వీక్లీ ఆఫ్. ఈరోజు మా వారు నాకు సెలవు ఇచ్చేసినట్టే అనిపించింది. కానీ ఉన్న పని ఉంటానే ఉంటుంది. 3 పూటలుగా చేసినా అదే పని, ఒక్క పూట చేసినా అదే పని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ స్కిప్ చేసేసాము ఈరోజు. మధ్యాహ్నం వరకు ఓన్లీ పరాటా తినేసి ఉందాము అని అనుకున్నాం అన్నమాట. సో పరాటాలోకి ఇట్లా ఎగ్ పొరుట్లాగా చేస్తే బాగుంటుంది కదా, సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే ఇష్టం మా సార్కి కూడా. సో సింపుల్గా కానిచ్చేసాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవేమీ లేకుండా ఉప్పు, పసుపు, కారం, పోపు దినుసులు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసి పొరుట్లాగా చేసేసాను. మా సార్కి ఇచ్చేసాను. ఇంకా క్లీనింగ్ సెక్షన్కి వస్తే గిన్నెలు అయితే చాలా పడిపోయినండి. 3 పూటల వంట లేకపోయినా కానీ గిన్నెలు మాత్రం బాగానే పడుతున్నాయి అన్నమాట. ఏదో అలా కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పుకుంటా ఈరోజు టైం స్పెండ్ చేయాలి, దాకా వండుకోవటం తినటం అట్లా ఉండొద్దు అని అన్నారు మా హస్బెండ్. సో ఓకే అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక చాయ్ మాత్రమే తీసుకున్నాము. మధ్యాహ్నం ఇది లంచ్. ఈ లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి గిన్నెల దగ్గరికి వచ్చాను. అయితే నైటు నేను బద్దకించి కొంచెం గిన్నెలు కడగలేదు. ఆ గిన్నెలు ఈరోజు గిన్నెలు ఎక్కువ ఉండిపోయినాయి అనమాట. అయితే స్పీడ్ మోడ్లో పెట్టేశాను. చాలా లెంగ్తీ అయిపోయింది, ఎందుకంటే గిన్నెలు కడగాలి, తుడిచి ఆరబెట్టుకోవాలి కదా. బోర్ వాటర్కి చిన్న మరకలు పడతాయని చెప్పాను కదా. అలాగుంటే తెల్లగా మరకలు కనిపిస్తూ ఉంటే నాకు నచ్చదు. అందుకని నీట్గా కడిగేసిన తర్వాత అవి క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టేసుకుంటాను. ఈరోజు నేను ఇంత రిలాక్స్ అవ్వడానికి కారణం ఏంటనుకుంటున్నారు? నిన్నైతే నేను చాలా పని చేశానండి. ఆ స్టీల్ సామాన్లు మొత్తం కిందకి దించి వాటిని కడిగి తుడిచి ఆరబెట్టుకొని మళ్ళీ షెల్ఫ్లు కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవి మళ్ళీ నీట్గా ఆర్గనైజేషన్ చేసుకునేసరికి నైట్ 9 అయిపోయిందనమాట. చాలా అలసిపోయాను. ఇంకా మా సార్ కూడా ఉండి నాకు చాలా హెల్ప్ చేశారు అవి తుడవడంలో, సర్దడంలో. ఏంటోనండి, ఓపెన్ షెల్ఫ్స్ అంటేనే డస్ట్ వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. డైలీ క్లీన్ చేస్తున్నా కానీ కంటికి కనబడని డస్ట్ అయితే ఫామ్ అయిపోతూ ఉంటుంది. అప్పటికే అట్టపెట్టలో సర్దేసి పైన మచ్చు మీద పడేద్దాం అనుకుంటాను, కానీ షెల్ఫ్లు ఖాళీగా ఉంటాయని నాకు మనసు ఒప్పదు. నెలకో 2 నెలలకో వాటిని తీసి డస్టింగ్ చేసి నీట్గా మళ్ళీ ఆర్గనైజేషన్ చేసుకుందే నాకు మనసు ఒప్పదు. ఇది ప్రతి ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ అనే అనుకుంటున్నాను. అవన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత కానీ నాకు ప్రాణం చల్లబడలేదు. కానీ బాగా అలసిపోయాను, అందుకే ఈరోజు ఇంత రిలాక్స్ అవుతున్నాను. ఇవన్నీ ఇట్లా నీట్గా ఆర్గనైజేషన్ చేసుకున్నాను. ఇదండి నా స్మాల్ కిచెన్ ఆర్గనైజేషను. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది పర్వాలేదు అనుకుంటే మీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా మంచి వ్లాగ్స్ నేను పెట్టగలుగుతాను. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కామెంట్ కూడా చేశారు, ప్లీజ్ అక్క డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయండి, మీ వ్లాగ్స్ బాగుంటున్నాయి అని. ఆ కామెంట్ చేసిన వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ పెట్టడానికే నేను ట్రై చేస్తాను, కానీ చాలా ఆటంకాలు వెనక్కి లాగేస్తున్నాయి నన్ను. నేను డీమోటివేట్ అవుతున్నాను. మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకొని నేను వీడియోలు అయితే పెట్టగలుగుతున్నాను, కానీ ఇంకా అలా చేయదలుచుకోలేదు. నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే ఈ చిన్న పరోటాతో నేను వ్లాగ్ పూర్తి చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బై.